ఈరోజు మన వీడియోలో బీ కీపింగ్ సంబంధించి తేనెటీగలు పెంచడం అనేటువంటి కార్యక్రమంపై మన కేవీకేలో ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది నేషనల్ బీ బోర్డ్ వాళ్ళు. సో దానికి సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి మన వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ తేనెటీగలు పెంచడము, తేనెటీగల నుండి మనం తేనె తయారు చేయడము, తేనెని రిమూవ్ చేయడము, ప్లేట్స్ని మొత్తం కూడా మన వీడియోలో చూడొచ్చు. సో ఫస్ట్ తీసుకునేది ఇది మనకి హెల్మెట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్, హెల్మెట్ లాగా ఉంటుంది. దీన్ని మనము బీ వెయిల్ అని అంటాము. దీన్ని మనం తలకు జోడించుకొని మనము తేనెటీగల దగ్గర కొంచెం సేఫ్టీ ఉండాలి కాబట్టి దీన్ని మనం తలకు జోడించుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా మన హ్యాండ్స్ దగ్గర ఎక్కడ కూడా తేనెటీగలు కొట్టకుండా ఉండేందుకు మనకి గ్లౌజులు యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ రెండు మనకి మెయిన్లీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చి బ్రషెస్ అనమాట. అంటే తేనెటీగల బాక్సెస్ ఉంటాయి కదా, తేనెటీగల బాక్సెస్ నుండి మనం చేంజ్ అయ్యేటప్పుడు అంటే ఫుల్ అయిపోయినా, ఈగలు ఫుల్ అయిపోయినా లేదన్నా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము బాక్స్ టు బాక్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ ఈగల్ని మనము ఒక బాక్స్ లో దులపడానికి కానీ లేదంటే చేంజ్ అయ్యేటప్పుడు ఈగలు డిస్టర్బెన్స్ అవుతాయి కాబట్టి అప్పుడు మనం ఈ బ్రషెస్ తేనెటీగలు మనం డైరెక్ట్ గా టచ్ చేసినట్లయితే అప్పుడు అవి మన మీద ప్రెజర్ చూపించే అవకాశం ఉంది కాబట్టి మనం బ్రషెస్ ద్వారా స్మెల్ వితౌట్ ఐడెంటిఫికేషన్ కోసమనే బ్రషెస్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇది వచ్చి స్మోక్ అనమాట. అంటే పొగ, మనం తెలుగులో పొగ అంటాము. మామూలుగా మనం కొట్టుకునే మన బాడీ కొట్టే పర్ఫ్యూమ్ అయితేనేమి అదేలాగా మనం వాటికి కూడా పర్ఫ్యూమ్ అనేది రెస్పాన్స్ ఉంటుంది. సో అవి పొద్దునే టైంలో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఎక్కువ కోపంతో కొద్దిగా సౌండ్తో అలాంటప్పుడు వాటి కోపాన్ని తగ్గించడానికి వాటికి మత్తుని కలిగించడానికి మనము ఈ స్మోక్ని యూజ్ చేస్తాం. ఈ స్మోక్ని యూజ్ చేయడం వల్ల అంటే ఇది ప్రెజర్ అనమాట. ఇది ఈ హ్యాండిల్ పట్టుకొని మనం ప్రెజర్ చేసినట్టే దీంట్లో ఆల్రెడీ మనము కొబ్బరి పీచు కానీ లేదంటే అలా ఇంకేమన్నా సరే పీచు ముక్కలు కానీ ఏమన్నా వేసినా ఆ మంట పెట్టినట్టయితే ఈ ప్రెజర్తో ఆ మంట వెలిగి ఇక్కడ స్మోక్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ స్మోక్ రిలీజ్ అయిన వెంటనే మనం ఈ స్మోక్ ని తేనెటీగల బాక్స్ మీద కొట్టినట్లయితే అప్పుడు మనకి ఈ ఫైర్ లో ఉండేటువంటి ఏవైతే తేనెటీగలు కోపంతో ఉన్నాయో వాటి కోపం అనేది మత్తు కలిగించేస్తుంది అనమాట. ఆ కోపాన్ని తగ్గించేస్తాయి. సో అందువల్ల మనం స్మోక్ కంపల్సరీ యూజ్ చేయాలి. అంటే కోపం లేనప్పుడు మనం యూజ్ చేయాలంటే చెప్పలేము కదా. అన్ని తేనెటీగల్లో కొన్ని ఫైరింగ్ లో ఉండొచ్చు, కొన్ని నార్మల్ గా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చి పొలెన్ బాక్స్ అనమాట, పొలెన్ కలెక్టర్. ఈ పొలెన్ కలెక్టర్ అనేది దీనికి వితౌట్ ఎలక్ట్రిక్ కనెక్షన్ తో ఏముండదు. జస్ట్ మనకి తేనెటీగల బాక్స్ ఏదైతే ఉందో కాలనీ అంటాము తేనెటీగల బాక్స్ ని. సో ఆ కాలనీకి ఫిట్ చేసింటారు అనమాట. ఎంట్రన్స్ లో కాలనీ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కి ఎంట్రన్స్ లో అంటే తేనెటీగ ఇప్పుడు ఎక్కడైనా బయట మైగ్రేట్ అయ్యి వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఆ పోలేనప్పుడు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ హోల్స్ లో ఓన్లీ ఈగ మాత్రము వెళ్ళేదానికి అవకాశం ఉంది. విత్ పోలెన్ అంటే వెళ్ళలేదు. సో అప్పుడు పోలెన్ ఇక్కడ పడిపోతుంది. సో అప్పుడు పోలెన్ ఇక్కడ పడిపోతే మనం దీన్ని తీసుకొని దీన్ని మనం మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. సో అందువల్ల మనము పోలెన్ బాక్స్ అనేది కాలనీ తేనెటీగలు పెట్టేదైతే ఉంటుందో ఫ్రంట్ సైడ్ దానికి మనం అమర్స్తాం. సో మనకి అన్ని విధాలు యూజ్ ఉంటుంది. తేనెటీగలు పెట్టడం వల్ల తేనె రావచ్చు. అదేవిధంగా ఈ పోలెన్ బాక్స్ పెట్టడం వల్ల పోలెన్ కలెక్ట్ చేసుకుంటాము, మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఈ బ్రషెస్ చెప్పాను కదా, బ్రషెస్. నెక్స్ట్ ఇది వచ్చి మనం తేనెటీగల్ని చేంజ్ చేసేటప్పుడు కానీ ఈ పేరు వచ్చి బీహైవ్ అనమాట. ఇది వచ్చి మనము తేనెటీగల కాలనీ ఏదైతే ఉంటుందో ఫ్రేమ్ ని రిమూవ్ చేయడానికి, బాక్స్ నుండి ఒక ఫ్రేమ్ ని రిమూవ్ చేయడానికి ఇది 2 యూజ్ చేయాలి. డబుల్ సైడ్ పెట్టుకొని మనం రిమూవ్ చేస్తాము, లేదంటే 1 సైడ్ పెట్టుకొని కూడా 1 సైడ్ హ్యాండ్ తో మనం రిమూవ్ చేయడం అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ఫ్రెండ్స్ ఇది వచ్చి మైనం వ్యాక్స్ అనమాట. అంటే మన తేనెటీగల ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ లో అమర్చుంటాం కదా, అది ఇదనమాట. ఇది వచ్చి ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రేమ్స్ అన్ని 8 ఫ్రేమ్స్ కలిపి మనము బాక్స్ లో ఇన్సర్ట్ చేస్తాము. సో ఈ ఫ్రేమ్ కి వచ్చి మనము ఈ వ్యాక్స్ షీట్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఏ విధంగా అంటే ఇది వన్ పిన్ వచ్చి లోపల ఉన్నట్టు ఇంకొక 1 పిన్ వచ్చి బయట ఉండే విధంగా ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత దీనికి సైడ్ లో వచ్చి మనం ఫిక్స్ చేస్తాం. క్యాండిల్తో కానీ ఏదన్నా గమ్మున్నా కూడా మనం దీన్ని ఫిక్స్ చేసినట్టయితే మనకు దీని ద్వారా మనకి తేనె అనేది తేనెటీగ అనేది ఇక్కడ వేస్తుంది అనమాట. ప్రిపేర్ చేసిన తర్వాత ఈ హనీ అంతా ఆఫ్టర్ హనీ అంతా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ బ్లాక్ గా ఉండేది, ఈ వైట్ గా ఉండేది అనేది ప్యూర్ బ్లాక్ కాకుండానే ఒక మీడియం కలర్ లో ఉండగానే మనం దీన్ని అంతా రిమూవ్ చేసి మనము ఒక హీట్ చేసినట్టయితే మనకి ఒక ముద్దలాగా రెడీ అవుతుంది. అదే అనమాట వ్యాక్స్. ఇదే వ్యాక్స్. సో ఆ వ్యాక్సే మనం ఇక్కడ పెట్టాము. సో ఇదే అనమాట వ్యాక్స్. ఈ వ్యాక్స్ వచ్చి మనము క్యాండిల్స్ గాను అదేవిధంగా ఇంకా దేనికైనా నెక్స్ట్ గోల్డ్ షాప్స్ కాస్మెటిక్స్ లోను కూడా ఈ వ్యాక్స్ మనం యూజ్ చేయడం అవకాశం ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మన పోలెన్ అనమాట. ఈ బాక్స్ నుండి
రిమూవ్ చేసినటువంటి పాలెన్స్ అంటే తేనెటీగలు ఈ హోల్స్ వెళ్ళినప్పుడు అవి పాలెన్ మీదకి వెళ్ళినప్పుడు అదే మైగ్రేషన్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చేటువంటి పాలెన్ అనేది దీంతోకి ఎంటర్ కాకుండా దీంతోకి మనం అడిషనల్ గా ముందే మనము సెక్యూర్ చేస్తాం అనమాట. మనకి పాలెన్ అవసరం అయితే మనం కూడా పాలెన్ మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే మనం పాలెన్ ని సపరేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇది అనమాట పాలెన్. ఇది వచ్చి వ్యాక్స్. దీన్ని మనం కాస్మెటిక్స్ అదే విధంగా క్యాండిల్స్ లోను అన్నింటిలో యూజ్ చేస్తాము క్యాండిల్స్ ప్రిపరేషన్ కి. నెక్స్ట్ తీసుకుంటే ఫైనల్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చి ఈ బాక్స్ వచ్చి వ్యాక్స్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ లో మనకి హనీ అంతా రిమూవ్ అయిన తర్వాత హనీ మిషన్ ద్వారా హనీ మిషన్ నెక్స్ట్ చూద్దాము. ఈ వ్యాక్స్ అనేది తీసాం కదా, ఈ ఫ్రేమ్ నుండి ఈ వ్యాక్స్ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో పైన 0.25 సెంటీమీటర్స్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఆ పైన వ్యాక్స్ అంతా ఇక్కడ తీసి పెడతాం అనమాట. ఇక్కడ తీసి పెట్టినప్పుడు మనకి వ్యాక్స్ లో ఉండే హనీ కూడా వేస్ట్ కాకూడదు అనే అనే ఆలోచనతోనే మనం ఈ బాక్స్ యూజ్ చేస్తాం. సో అలాంటప్పుడు దీంతో ఉండే హనీ అంతా ఈ ఫ్రేమ్ లో ఉండే హనీ అంతా కూడా మనకి ఈ మిషన్ ఏదైతే ఉందో హనీ హార్వెస్టింగ్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా రిమూవ్ చేయబడుతుంది. అదే విధంగా వ్యాక్స్ లో వేస్ట్ అయిపోయే హనీ ఏదైతే ఉందో అది మాత్రము ఈ బాక్స్ ద్వారా రిమూవ్ చేయబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా మనకి ఫైనల్ గా ఈ విధంగా హనీ అనేది ప్రిపేర్ చేస్తాము. మనకి ఇప్పుడు మన చేతిలో ఉండేది వచ్చి ప్యూర్ హనీ అనమాట. ఈ విధంగా మనం హనీ అనేది రిమూవ్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ హనీకి సంబంధించి నెక్స్ట్ దీని ప్రొసీజర్ అంతా కూడా హనీ హార్వెస్టింగ్ అంతా కూడా